దేశీయ స్టాక్ మార్కెట్లో నేడు ట్రేడింగ్ లో హెచ్చుతగ్గులు కనిపించాయి. మార్కెట్లోని ప్రధాన సూచీలు పెరుగుదలతో ప్రారంభమైనప్పటికీ మొదటి గంట తర్వాత మార్కెట్ భారీ క్షీణతను నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే నిఫ్టీ తొలిసారిగా 23,600కు మించి ప్రారంభమైంది. ఇది ఆల్ టైమ్ స్థాయి 23,630కి చేరుకుంది. సెన్సెక్స్ కూడా కొత్త రికార్డు గరిష్ట స్థాయి వద్ద ప్రారంభమైంది. మొదటిసారిగా 77,500 దాటింది. ప్రపంచ మార్కెట్ నుంచి బలమైన సంకేతాల మధ్య భారతీయ స్టాక్ మార్కెట్ గ్రీన్ లో ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఉదయం 11:15 ప్రాంతంలో బిఎస్సి సెన్సెక్స్ 42 పాయింట్లు క్షీణించి 77,258 వద్దకు చేరుకుంది. అదే సమయంలో నిఫ్టీ 50లో కూడా క్షీణత కనిపించింది. అది 55 పాయింట్లు పడిపోయింది. మరోవైపు నిఫ్టీ మిడ్ క్యాప్ సూచి ఏకంగా 500 పాయింట్లు తగ్గి 54,598 స్థాయిలో ట్రేడ్ అవుతుంది. కానీ నిఫ్టీ బ్యాంక్ మాత్రం 607 పాయింట్ల లాభంతో 51,048 వద్ద కదులుతోంది. కేంద్ర బడ్జెట్ 2024కు ముందే స్టాక్ మార్కెట్ సూచీలు సరికొత్త గరిష్టాలను తాకుతుంటే బడ్జెట్ వేళ ఈ సూచీలు మరింత పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.